అమ్మగారు, ఈ దినం ఎందుకో పొద్దున్నే మీ ముఖం చూడాలనిపించిందమ్మా. ఎందుకమ్మా నవ్వుతాన్రు? కొన్ని విషయాలు నిజాలు కావని నీకు తెలిసిపోయి ఉంటుందే. అయినా కొందరు వాటిని చెప్తూ ఉంటారు. చెప్పింది నిజమే అని కూడా అప్పుడప్పుడు వాదిస్తూ ఉంటారు. అప్పుడు చూడ్డానికి సరదాగా ఉంటుంది. ఎందుకమ్మా ఇట్లా మాట్లాడుతాన్రు? ఇలాంటివి నీకు కూడా అనుభవం అయి ఉండొచ్చు కదా. అవునమ్మా, నాకు కూడా అప్పుడప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది. సరిపోతుందా? అర్థం కాలే అమ్మా. అదే పొద్దున్నే లేచి నా మొహం చూడాలనిపించింది అన్నావు కదా. చూసావు కదా, సరిపోయిందా అంటున్నాను. ఈ దినం నాకు బాగుంటది అనిపిస్తాంది. సరే, ఈ మ్యాట్ మీదున్న ఇసుక తీసుకో. మ్యాట్ మీద ఇసుకుంటే నడవడం కష్టంగా ఉంటుంది కదా, అందుకే అలా అన్నాను. అలాగేనమ్మా, నేను దీన్ని తీసుకుపోయి తోటలో పారబోస్తా. చెరువు నీరు చెరువులోనే పోయాలి. మాటల్లా ఏదో గూఢార్థం ఉన్నట్టుందే. నా గురించి ఏమైనా తెలిసిందా? ఏదైనా కానీ ఆ అప్ప చెప్పిన పని తిన్నగా చెయ్యాలా? అయ్యో, ఏమైంది? అయ్యో అమ్మా, ఏమైంది? దెబ్బ తగిలిందా? అయ్యో, ఇంట్లో ఈ మట్టి ఏంటి? అవునమ్మా, కాలు తుడుచుకునే మ్యాట్ మీద ఉన్నది. అది నేనెత్తి పారబోయబోతుంటే కాలు జారి పడిపోయినా. అయ్యో, దెబ్బ తగిలిందా? సుజాత, కొంచెం ఇదంతా ఎత్తు. నువ్వురామ్మా. ఈ ముసలి మొత్తం పాడు చేసేసిందే.
ఆగో నందిని, నాకు ఆదిని చూస్తుంటే ఇంటర్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉంటారు కదా, 7-8 సార్లు రాసి రాసి పాస్ అవ్వకపోగా అయ్యో మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని చూసినట్టుంటుంది. అయ్యో మామయ్య, ఊరికే ఉండు, ఇక్కడేం మాట్లాడుకో. నువ్వు ఉండమ్మా. ఈ మాయామంత్రం నేర్చుకునే దగ్గరకి ఆది సరిగ్గా వెళ్ళేట్లేడు. క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు చూడ్డానికి వెళ్ళుంటాడు. అందుకే ఏ మంత్రము సరిగ్గా నేర్చుకోలేదనుకుంటాను. అయ్యో మామయ్య, నువ్వు ఉండమ్మా. సగం సగం నేర్చుకున్న మంత్రాలు ప్రయోగిస్తే బ్యాక్ ఫైర్ అవుతుంది కదా. శివగామి ఒక్కతే ఉన్నప్పుడే ఈయనేమీ చెయ్యలేకపోయాడు. ఇప్పుడు శివగామికి తోడు ఒక శక్తి చేరింది, ఇంకేం చేయలేం. అయ్యో మావయ్య, ఊరికే ఉండు మావయ్య. నువ్వు ఉండమ్మా, మాట్లాడుకో. ఆ గురూజీ వచ్చి మధ్య మధ్యలో ఏదో తోచింది చెప్పి పోతూ ఉంటాడు. అయినా గాని ఏమీ అవ్వడం లేదు. నందిని, మామయ్య ఏమైంది? అక్కడ చూడు, మా అన్న చాలా స్ట్రాంగ్, అన్ని విద్యలు తెలుసు. ఓహో, ఏంటి శిలా విగ్రహంలా అయిపోయావు? ఒకసారి అక్కడ చూడు. పొరపాటున వినేశాడంటావా? నాకేం తెలుసు, నువ్వేగా వాగావు. సరే పద. మమ్మల్ని అలా గుర్రుగా చూస్తే ప్రయోజనం ఏంటి? నీ పవర్ ఏంటో చూపించాలి. అదే నువ్వు పంచే, మళ్ళీ కాశీకో హిమాలయాలకో వెళ్ళి మొదట్నుంచి మళ్ళీ మంత్రాలు నేర్చుకొని రా. శివగామి ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. కానీ ఈసారి క్లాసులకి బంకు కొట్టొద్దు. కరెక్ట్గా పాఠాలు విని నేర్చుకుని రా. అక్కడ ఏమైనా పరీక్షలు పెడితే అవి కూడా పాస్ అయ్యిరా. ఇది దెయ్యమా ఆత్మవా? రండిరా రండి, మా గురువు గారికి మాయలు మంత్రాలు అన్నీ మీరే నేర్పించండి. అయ్యో మాకు రాదు. వస్తారా? నేనే వచ్చైనా వస్తారా? లేకపోతే